2025లో పాస్డ్ అవుట్ అవుతున్న వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? వాళ్ళకు కెరీర్ గైడెన్స్ అంటే ఏం చెప్తారు? ఒక స్కిల్ అనేది ఉండాలి. ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమడుగుతారంటే నీకు ఏమొచ్చు, ఏఐ వచ్చా, డేటా సైన్స్ వచ్చా, సైబర్ సెక్యూరిటీ వచ్చా, అసలు ఏమొచ్చు అనేది అక్కడ అడుగుతారు. ఐటీలో జాబ్స్ ని 3 కేటగిరీలుగా విడగొట్టొచ్చు మనం. ఫ్రెషర్ కి ఉండే జాబ్స్, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండే జాబ్స్, వాళ్ళు నేర్చుకునే విధానం. మూడవది కెరీర్ లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి. మన దగ్గర ఉన్న 90% మ్యాన్ పవర్ ఎవరైతే ఐటీలో ఉన్నారో ఐటీలో సర్వీస్ మైండ్ సెట్కి అలవాటు పడిపోయారు. అలా కాకుండా మనం ప్రొడక్ట్స్ని బిల్డ్ చేయటం, ఏఐ ఇంటిగ్రేషన్ కానీ ఇలాంటి రెసెషన్ వల్ల కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఎలాంటి అప్స్కిల్ చేసుకోవాలంటారు? ఐటీ ఎంప్లాయీస్ మాకు క్లయింట్ ఉంటాడు, వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు, ఈ ప్రాజెక్ట్లో నాకు టాస్క్ ఇస్తారు, ఈ టాస్క్కి ఒక స్ప్రింట్ టైం ఉంటుంది, 2 weeks టైము, ఈ వీక్లో నేను చేయాలి కాకుండా ఇవే మనం ప్రొడక్ట్గా ఎందుకు బిల్డ్ చేయకూడదు, వీటిలో బెటర్ ఆటోమేషన్ ఇంకా ఏం చేయొచ్చు, ప్రొడక్ట్ మైండ్ సెట్కి కానీ వెళ్ళగలిగితే వరల్డ్ అంతా కూడా ప్రతి బిజినెస్కి రైట్ హ్యాండ్ ఏఐ అవ్వబోతుంది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎట్టి పరిస్థితుల్లో ఐటీ జాబ్ కొట్టాలి. బీటెక్ చదువుతున్నారా, లేదా ఆల్రెడీ బీటెక్ ఈ సంవత్సరమే పాస్డ్ అవుట్ అవుతున్నారా 2025లో, లేదంటే ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది, పాస్డ్ అవుట్ అయిన తర్వాత జాబ్ కొట్టే ఆ మధ్యలో ప్రాసెస్లో ఉన్నారా? సో ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకు ఒక కెరియర్ గైడెన్స్ లాగా ఈ ఎపిసోడ్ ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఐటీ జాబ్కి ఈ కెరియర్ గైడెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనతో జాయిన్ అవబోతున్నారు క్వాలిటీ థాట్ ఫౌండర్ అండ్ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు రమణ భూపతి గారు. సో రమణ భూపతి గారు అండ్ ఐ డ్రీమ్ కలిసి సంయుక్తంగా ఈ ఎపిసోడ్ మీకోసమే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. హలో, నమస్తే. సో ఈ కెరియర్ గైడెన్స్ అనేది ఐటీ వాళ్ళకి, ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళకు మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే స్ట్రీమ్స్ పెరిగిపోయాయి, ఐటీ కోర్సెస్ పెరిగిపోతూ ఉన్నాయి కదా. సో జాబ్స్ కావాలి అనుకునే వాళ్ళు కూడా అంతే మంది ఉంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 2025లో పాస్డ్ అవుట్ అవుతున్న వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? వాళ్ళకు కెరియర్ గైడెన్స్ అంటే ఏం చెప్తారు? సో 2025లో బీటెక్ చదివి ఎవరైతే ఇప్పుడు జాబ్ కావాలి అని ట్రై చేస్తున్నారో, క్యాంపస్ సెలక్షన్లో జాబ్ రాలేదు కాబట్టి వీళ్ళకి బయటకు వచ్చాక వాళ్ళు జనరల్గా బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ కొన్ని కోర్సెస్ జాయిన్ అవుతారు. కోర్సెస్ జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఒక స్కిల్ అనేది ఉండాలి. అంటే బీటెక్ పాస్ అయిపోతే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు ఏమడుగుతారంటే నీకేమొచ్చు, అంటే ఏ స్కిల్ నీకు వచ్చు, నీకు ఏఐ వచ్చా, డేటా సైన్స్ వచ్చా, సైబర్ సెక్యూరిటీ వచ్చా, అసలు ఏమొచ్చు అనేది అక్కడ అడుగుతారు. దాని మీద రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళు ఆ స్కిల్ నేర్చుకోవడానికి కొన్ని కోర్సెస్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతారు. సో ఆ కోర్సెస్ని ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏ కోర్స్ జాయిన్ అయితే ఫ్రెషర్కి జాబ్స్ వస్తాయి. ఐటీలో జాబ్స్ని 3 కేటగిరీలుగా విడగొట్టొచ్చు మనం. ఒకటి ఫ్రెషర్కి ఉండే జాబ్స్, రెండవది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండే జాబ్స్, వాళ్ళు నేర్చుకునే విధానం, మూడవది కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి. అంటే ఈ 3 డిఫరెంట్ ట్రాక్స్ ఇవి. సో ఫ్రెషర్స్ చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఏది వాళ్ళకి రియల్గా మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి అది చూసుకోరు వాళ్ళు. ఆ అనాలిసిస్ చేయకుండా ఏదో కోర్సు, అంటే ఇప్పుడు అందరూ ఈ కోర్స్ నేర్చుకుంటున్నారు, మేము కూడా అదే నేర్చుకోవాలి అని ట్రై చేస్తారు. సో 2025లో పాస్ అవుట్ అయిన ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన మొదటి పని ఏ కోర్సులో ఫ్రెషర్స్కి జాబ్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. సో రెండవది ఏం చేయాలంటే ఆ కోర్సు కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది, అంటే దానిలో కోడింగ్ ఎక్కువ ఉంటుందా, మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఆ కోర్సుకి కావాల్సినటువంటి వీళ్ళకి మ్యాచ్ అవుతుందా లేదా. సో ఐటీలో అంటే జాబ్ కొట్టాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్త్కి, వాళ్ళ కాంప్లెక్సిటీ, అంటే వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనే ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. మూడవది ఏంటంటే ఈ కోర్సు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అంటే ఇప్పుడు బాగానే ఉంది, ఒక 5 yearsకి 10 years వరకు ఈ కోర్సు అసలు అంటే దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఈ 3 పాయింట్స్ అనేవి, అంటే చాలా పాయింట్స్ ఉంటాయి పారామీటర్గా, మెయిన్ ఈ 3 పాయింట్స్ కానీ వాళ్ళు చెక్ చేసుకుంటే దాని ప్రకారం కోర్స్ తీసుకోవాలండి. ఇది ఒక ఆస్పెక్ట్. దీనివల్ల వాళ్ళకి 60% జాబ్ వస్తుంది. ఇంకో 40% జాబ్ ఎలా వస్తుంది అంటే వాళ్ళు కమ్యూనికేషన్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ. ఇప్పుడు సో చాలా మార్కెట్లో చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి.
ఎగ్జాంపుల్ హ్యాకర్స్ ర్యాంక్ కానీ, లీడ్ కోడ్ కానీ, ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ మార్కెట్లో ఉన్నాయి. అంటే అందులో వాళ్ళ స్కోర్ని బట్టి కూడా కొన్ని కంపెనీస్ ఫ్రెషర్స్ని కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా పిలుస్తున్నారు. సో 60-70% ఏమో టెక్నికల్గా చూసుకోవాలి, 30% ఏమో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ చూసుకోవాలి. ఇదొక ఆస్పెక్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు బీటెక్ పాస్ అయిపోయి ఇప్పుడు ఒక 2-3 మంత్స్ అయింది, లేదా 3-4 మంత్స్ అయింది, ఈ ప్రాసెస్లో కూడా వాళ్ళు మేము ఖాళీగా లేము, ఏదో ఒక చిన్న కంపెనీలో, ఒక స్టార్టప్ లాంటి కంపెనీలో మేము ఇంటర్న్షిప్ చేస్తున్నాం అనేది కానీ వాళ్ళు పెట్టగలిగితే అది కొంత యాడ్ ఆన్ అవుతుంది. ఫోర్త్ది ఏంటంటే వీళ్ళు ఈ ఎంఎన్సీఏ కావాలని కూర్చోకూడదు. క్యాంపస్ సెలక్షన్లో ఎంఎన్సీ జాబ్ తెచ్చుకోవడం తేలిక. క్యాంపస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎంఎన్సీ అని చూడకుండా చిన్న కంపెనీ అయినా సరే నేను ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, అక్కడ శాలరీ కంటే కూడా నాకు ఆపర్చునిటీ ఇంపార్టెంట్ అనుకుంటే, సో ఇలాంటి పాయింట్స్ కానీ బేస్ చేసుకుంటే బీటెక్ ఫ్రెషర్కి జాబ్ ఈజీగానే వస్తుంది. ఇప్పుడు నేను 15 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ట్రైనింగ్లో ఉన్నాను, క్వాలిటీ థాట్ కానీ, లేకపోతే నేను ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ట్రైనర్గా ఉన్నప్పుడు గమనించినప్పుడు ఏంటంటే క్లాస్ చెప్పేటప్పుడు అర్థమవుతుంది మనకి, అంటే వీళ్ళు ఈ సబ్జెక్ట్కి వెళ్ళి ఉండకూడదు, వీళ్ళు కోడింగ్ చేయలేకపోతున్నారు, లేకపోతే ఈ టాపిక్ యొక్క కాంప్లెక్సిటీ అర్థం చేసుకోలేకపోతున్నారు, వాళ్ళకు కూడా జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ఐటీలో ఒక 100+ సబ్జెక్ట్స్ ఈజీగా నేర్చుకునే ఉంటాయి వాళ్ళకి. కానీ ఏది నేర్చుకుంటే వాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకుంటారు, ఏది నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనేది అనాలిసిస్ చేయకుండా ఒక ఫ్లోని బట్టి వెళ్ళటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కానీ వాళ్ళు మైండ్లో పెట్టుకుంటే ఆ కోర్సు సెలక్షన్ దగ్గరే 80% సక్సెస్ ఉంటుంది. అంటే ఎవరికి అన్ని కోర్సెస్ అందరూ చేయలేరు, సో వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది స్పెసిఫిక్గా చూస్ చేసుకోవడం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు 2025లో పాస్ అవుట్ అయిన వాళ్ళు మార్కెట్కి కొంచెం దగ్గరలోనే ఉన్నారు. సో కంపారిటివ్లీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు అంత కాదు. సో వాళ్ళు ఇప్పుడు మార్కెట్ బేసిస్గా వాళ్ళు చూస్ చేసుకోలేరు కదా ఏ కోర్స్ చేయాలి ఏంటి అనేది. సో వాళ్ళకి ఏం చెప్తారు మరి? అదేనండి, నేను చెప్పినట్టుగా బీటెక్ పాస్ అయిపోతే వాళ్ళ ప్లేస్మెంట్ ప్రిపరేషను, వాళ్ళ కోర్స్ నేర్చుకోవడం డిఫరెంట్. బీటెక్లో ఉన్నప్పుడు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ వెన్ కంపేర్డ్ టు బయటకు వచ్చి ఇప్పుడు అమీర్పేటలోనో, మాదాపూర్లోనో, కూకట్పల్లిలోనో ట్రైనింగ్ తీసుకుని ఇక్కడ టైం వేస్ట్ చేసుకుని చేసే కంటే కూడా బీటెక్లో ఉన్నప్పుడే జాబ్ తెచ్చుకోవాలని ట్రై చేయడం అనేది చాలా ఈజీ. అయితే ఈ క్యాంపస్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే బీటెక్లో ఉందో అది చాలా పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఏ కాలేజీలో అయితే బీటెక్ వీళ్ళు చదువుతున్నారో వీళ్ళకు ఒక మంచి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. అయితే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ ఉన్న ఆ కాలేజీలో కూడా అందరూ సెలెక్ట్ అవ్వరు. మళ్ళీ ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అంటే వీళ్ళు ఏ ఇయర్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఆ తీసుకునే ట్రైనింగ్ ఓన్లీ సిఆర్టీ ట్రైనింగ్, అంటే ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే కాకుండా వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ నేర్చుకున్నారు, వాళ్ళు అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ ఏం చేశారు, వాళ్ళకి రియల్గా ప్రాజెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ ఒక కాలేజ్కి ఇంటర్వ్యూ ప్రాసెస్కి వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఈ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ చేశారా లేదా ప్రాజెక్ట్స్ విన్నారా. అసలు ప్రాజెక్ట్ గురించి తెలియని కాలేజీలు కొన్ని, ప్రాజెక్ట్ని థియరాటికల్గా నేర్చుకున్న కాలేజీలు కొన్ని, ప్రాజెక్ట్ని ప్రాక్టికల్గా వాళ్ళ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసిన కాలేజీలు కొన్ని. సో ఆ ప్రాజెక్ట్ చేస్తే రియల్గా వాడు ఏమవుతుంది, వాడిని ఆ కంపెనీ సెలెక్ట్ చేస్తే డే 1 నుంచి వాడు ప్రొడక్టివ్గా ఉంటాడు. సో ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది బీటెక్లో ఉన్న పిల్లలకి కాలేజ్ టైంలోనే వస్తే అది బెటర్. అయితే అది అన్ని కాలేజెస్లో అవకాశం లేనప్పుడు కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ సిటీస్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి సెమిస్టర్ హాలిడేస్లో కానీ లేకపోతే ఈవినింగ్ టైం కానీ వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ చేయటం కానీ దానిలో ఒక మెథడ్ ప్రకారం నేర్చుకోవచ్చు. అంటే క్యాంపస్ సెలక్షన్లో ఏమడుగుతారు అనే దానికి ప్యాటర్న్ ఉంటుంది. అక్కడ 2 ప్యాటర్న్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్ని ఐటీలో ఒకలా క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఒరాకిల్ కానీ ఇలాంటి వాళ్ళంతా ఒక ప్యాటర్న్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, ఎసెంచర్, విప్రో ఈ కంపెనీలన్నిటికీ ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో ఏ ప్యాటర్న్లో వీడు టార్గెట్ చేస్తున్నాడని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి.
సో ఓకే, నేను ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ నాలెడ్జ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఫుల్ స్టాక్లో డీప్ స్కిల్స్ ఉండటం కానీ, ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీస్లో జెన్ఏఐ మీద కానీ, సైబర్ సెక్యూరిటీ మీద కానీ, బ్లాక్ చైన్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఐఓటీ కానీ, ఇలాంటి స్కిల్స్ తెలియటం కానీ చాలా అవసరం. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు టీసీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టీసీఎస్ అయాన్ అని వాళ్ళకు ఒక ఎగ్జామ్ ప్యాటర్న్, ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళకు ఒక ఎగ్జామ్ ప్యాటర్న్, ఇట్లా విప్రో వాళ్ళు వాళ్ళకు ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టుకున్నారు. సో వాళ్ళు మెయిన్గా చూసేది ఏంటి అంటే వీళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి. సో వీటి మీద వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ వెళ్తారు. సో ఫస్ట్ స్టూడెంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వెళ్ళాలా, సర్వీస్ బేస్డ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రూరల్ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీకి లేకపోతే వాళ్ళు కోర్సెస్ చేయాలన్న అందుబాటులో ఉండదు. కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఆన్లైన్ మోడ్లో అయినా సరే బీటెక్ ఫస్ట్ ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్ నుంచి కానీ, థర్డ్ ఇయర్ నుంచి కానీ, అంటే సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళు ఒక మెథడ్ ప్రకారం ఓకే నేను క్యాంపస్ సెలక్షన్ కాలేజ్లోనే క్యాంపస్ సెలక్షన్ కొట్టాలి అంటే నాకు ఈ స్కిల్స్ రావాలి. ఒక 10 స్కిల్స్ ఉన్నాయి. ఆ 10 స్కిల్స్ని సెమిస్టర్కి ఒక 2 చొప్పున యాడ్ చేసుకుని వాళ్ళ సబ్జెక్ట్తో పాటు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా సరే ప్రొఫెసర్స్ అకాడమిక్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతారు కానీ ఇండస్ట్రీ ఓరియంటేషన్ నాలెడ్జ్ అన్ని చోట్ల ఇవ్వలేరు. కాబట్టి ఆ ఇండస్ట్రీ ఓరియంటేషన్ నాలెడ్జ్ని ఎప్పుడో చివరిలో ప్రిపేర్ అవ్వకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే వాళ్ళకుండే ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అది బయటకు వచ్చాక వాళ్ళకి షాక్ లాగా కాకుండా ముందు నుండి ఒక ఐడియా ఉంటే దట్ వుడ్ బి బెటర్ అంటారు. పర్ఫెక్ట్ సార్. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మంది బీటెక్ పాస్డ్ అవుట్ అయ్యి నెక్స్ట్ ఏం చేద్దామా, ఏ కోర్స్ తీసుకుందామా అనే ఆ డిలమాలో ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారిపోతుంది, డే టు డే బేసిస్లోనే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. సో మనము ఎట్లా అప్స్కిల్ చేసుకోవాలి అంటారు? ఇప్పుడు కరెక్ట్ అండి. ఇప్పుడు టెక్నాలజీ ఎలా చేంజ్ అయిపోయింది అంటే ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందంటే ఒకప్పుడు జావా ఒక 1 ఇయర్ అయితే కానీ కొత్త వర్షన్ వచ్చేది. అలాంటిది ఇప్పుడు జనరేటివ్ ఏఐలో కానీ, బ్లాక్ చైన్లో కానీ, ఐఓటీలో కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్లో కానీ, ఇలాంటి డేటా సైన్స్ కానీ, ఇలాంటి సబ్జెక్ట్స్లో ఎవ్రీ డే ఒక బిగ్ కంపెనీస్ అన్ని వాటి మీద రీసెర్చ్ చేయటం, వాటి కొత్త వర్షన్స్ లాంచ్ చేయటం, కొత్త మోడల్స్ని మార్కెట్లో రిలీజ్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూస్తే ఒకప్పుడు అసలు పర్ప్లెక్సిటీ అని, చాట్ జీపీటీ అని, లేకపోతే ఆంథ్రోపిక్ అని, సో చాలా ఏఐ కంపెనీలు అసలు లేవు. కానీ సడన్గా వరల్డ్లో ఉన్న చాలా పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఏఐని వాడుతున్నారు. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అందరూ వాడుతున్నాం. అంటే టెక్నాలజీ రివల్యూషన్ ఇంత ఫాస్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ కొంత ప్రాబ్లం కూడా ఏమొచ్చింది అంటే చాలా వరకు ఐటీలో ఉన్న ఈజీ టాస్క్లు అంటే రిపిటేటివ్గా చేసే సింపుల్ టాస్క్ని ఆటోమేట్ చేయడం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మరి ఇప్పుడు ఐటీ జాబ్ని ఐటీలో ఉన్న వాళ్ళు అప్స్కిల్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకున్న కొన్ని ఆప్షన్స్ ఏంటంటే ఒకటి డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కంఫర్ట్ జోన్లో వర్క్ చేస్తున్నారో ఒకటే ప్రాజెక్ట్ని కొన్ని ఇయర్స్ పాటు అలవాటైపోయి అదే క్లయింటు, అదే ప్రాజెక్టు, అదే డొమైన్, అదే బిజినెస్ ప్రాసెస్, అవే టూల్స్ కాకుండా వాటితో పాటు ఎడిషనల్గా అప్స్కిల్ అయ్యేటప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకోవచ్చు, బ్లాక్ చైన్ తీసుకోవచ్చు, ఏఐ తీసుకోవచ్చు, ఐఓటీ తీసుకోవచ్చు, సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు, డేటా సైన్స్ తీసుకోవచ్చు. వీటి సైడ్ వెళుతూ వాటి ఇంటిగ్రేషన్స్ అంటే ఏఐని సైబర్ సెక్యూరిటీతో ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఏఐ క్లౌడ్ ఇంటిగ్రేషన్ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఐటీ ఎలా అయిపోయింది అంటే ఇంటిగ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఇంటిగ్రేషన్ ఏరియాలో వర్క్ చేయాలి. అంటే అడ్వాన్స్డ్ స్కిల్ నేర్చుకోవడం మాత్రమే కాదు, సో క్లౌడ్ని లేకపోతే మన ఏఐని, బ్లాక్ చైన్ని ఇట్లా మల్టిపుల్ ఇంటిగ్రేషన్స్ మీద తెలియాలి. రెండవది ఇప్పుడంతా మల్టీ డిసిప్లినరీ అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ అంటే ఒక స్ట్రాంగ్ డొమైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఫార్మా కంపెనీని ఏఐతో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, ఫార్మా కంపెనీకి బ్లాక్ చైన్ యూజ్ కేసెస్ ఏం అవసరం అవుతాయి. సో ఆ మల్టీ డిసిప్లిన్ అంటే స్ట్రాంగ్ డొమైన్తో పాటు స్ట్రాంగ్ ఈ లేటెస్ట్ టెక్నాలజీని కానీ ఇంటిగ్రేట్ చేసుకుంటే చాలా అంటే దాని వలన వాళ్ళు ఇంకొన్ని సంవత్సరాల పాటు ఐటీలో సర్వే అవ్వడానికి అవకాశం దొరుకుతుంది. మూడవది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీస్ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా ఇప్పుడు సో కొత్త ఏఐ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేస్తున్నారు, కొత్త క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ జరుగుతుంది. సో
ఐటీ ఎంప్లాయీస్ సర్వీస్ మైండ్ సెట్, అంటే మాకు క్లయింట్ ఉంటాడు, వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు, ఈ ప్రాజెక్ట్లో నాకు టాస్క్ ఇస్తారు, ఈ టాస్క్కి ఒక స్ప్రింట్ టైం ఉంటుంది 2 వీక్స్ టైము, ఈ వీక్లో నేను చేయాలి కాకుండా దీనిలో అడ్వాన్స్మెంట్ ఏమొస్తుంది, ఇవే మనం ప్రొడక్ట్గా ఎందుకు బిల్డ్ చేయకూడదు, వీటిలో బెటర్ ఆటోమేషన్ ఇంకా ఏం చేయొచ్చు అన్న ఏరియాలో, అంటే మనం ఎక్కువగా ఇండియాలో ఐటీ సర్వీసెస్ మైండ్ సెట్ కాకుండా ఐటీ ప్రొడక్ట్ మైండ్ సెట్కి కానీ వెళ్ళగలిగితే సో కొత్త ప్రొడక్ట్స్ అనేవి బిల్డ్ అవుతూనే ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్న 90% మ్యాన్ పవర్ ఎవరైతే ఐటీలో ఉన్నారో వీళ్ళంతా కూడా ఏంటంటే ఐటీలో సర్వీస్ మైండ్ సెట్కి అలవాటు పడిపోయారు. అలా కాకుండా మనం ప్రొడక్ట్స్ని బిల్డ్ చేయటం, అది కూడా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేయటం, కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ని బిల్డ్ చేయటం, ఆ ప్రొడక్ట్స్ని నెక్స్ట్ అంటే సో ఒక కాంపిటీషన్ లేని ప్రొడక్ట్స్గా తీసుకెళ్ళగలగటం, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ వాడి ఇలాంటివి చేయగలిగితే చేయొచ్చు. ఇప్పుడు జనరేటివ్ ఏఐ అని వచ్చిందండి. జనరేటివ్ ఏఐతో చాలా బిజినెస్లు మనం రోజు చుట్టుపక్కల నుండి చూసే చాలా బిజినెస్లను ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. సో వరల్డ్ వైడ్ ఇప్పుడు చాలా క్లయింట్స్ వస్తారు దానికి. సో అలాంటి ఏరియాస్లో అప్ స్కిల్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి సార్? సో మార్కెట్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ ఖచ్చితంగా ఫ్యూచర్ని ఎక్సలెంట్గా ఉండబోయేదైతే ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్ అండి, 2 జనరేటివ్ ఏఐ, 3వది వచ్చేటప్పటికి డేటా సైన్స్, 4వది వచ్చేటప్పటికి బ్లాక్ చైన్, 5వది సైబర్ సెక్యూరిటీ. ఓకే, ఈ 5 టెక్నాలజీల మీద మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో అంటే గ్రోత్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువ కంపెనీస్ కూడా ఈ 5 సెక్టార్స్ నుంచే వచ్చే అవకాశం ఉంది. అండ్ వీటన్నిటికీ మూలం మనం మళ్ళీ బీటెక్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజెస్ చూస్ చేసుకోవడం. సో కాలేజ్ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఏ కాలేజెస్కి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం బ్రాంచ్ సెలెక్షన్ కూడా ఆన్ వాట్ బేసిస్ చేసుకోవాలి అని అంటారు. ఇప్పుడు బీటెక్ సెలెక్ట్ చేసుకోవాలనేటప్పుడు ఖచ్చితంగా నేను ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పానండి, కాలేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అసలు ఆ కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అల్యూమిని ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్ హిస్టరీ ఏముంది, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఎంతవరకు ఇస్తున్నారు, వాళ్ళు ఏమైనా ఈవెంట్స్లో